నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ డిజిటల్స్. ప్రస్తుతం మనతో పాటు వైఎస్ఆర్ శర్మ గారు, చీఫ్ ఎడిటర్ ఆంధ్రప్రభకి. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, పాక్తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి, అంటే నిజంగా చెప్పాలంటే ఇది పాక్తో యుద్ధం అని చెప్పలేం, కానీ టెర్రరిస్ట్ అటాక్, టెర్రరిస్టుల మీదనే, యుద్ధ స్థావరాల మీదనే ప్రత్యేకంగా టార్గెట్ చేసి యుద్ధం జరగడం అనేది జరుగుతుంది. కానీ ఇప్పటికీ పాక్ ఆర్మీ తరఫు నుంచి కానీ, లేకపోతే పాక్ మెయిన్ ఎవరైతే ఉంటారో మినిస్టర్స్, వాళ్ళు మాట్లాడడం ఏంటంటే ఇంకా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంది, మా సివిలియన్స్ని టార్గెట్ చేసి చంపుతూ ఉన్నారు, ఎక్కడైతే టెర్రరిస్టులని అటాక్ చేస్తామన్నారో అదైతే జరగట్లేదు, మాస్కులు కానీ లేకపోతే ఎక్కడ చూసినా కానీ శవాలు గుట్టెలుగా పడి ఉన్నాయి, ఇంకా అటాక్ అయితే అసలు ఎక్కడ ఆగలేదు అని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు కవింపు చర్యలు చేస్తూనే ఉన్నారు, ఏదో ఒక మాట అంటూనే ఉన్నారు. అసలు నిజంగా ప్రస్తుతానికి అటాక్ గురించి కానీ వార్ గురించి కానీ అప్డేట్ ఏంటి సార్? ఏం జరగబోతోంది నెక్స్ట్? ఇప్పుడు ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ల మధ్య జరుగుతున్న పరిణామాలు అవి కేవలం దాడుల స్థాయినా, లేకపోతే మీరు యుద్ధం అనే పదం ప్రయోగించారు, సో యుద్ధం స్థాయికి చేరిందా? ఇప్పుడు యుద్ధం అనగానే ఏంటంటే రెండు శిబిరాలు, శత్రు శిబిరాలు రెండు పరస్పరం దాడులు చేసుకోవటము, చంపుకోవటాలు జరగాలి. అయితే మనకి యాక్చువల్లీ నిన్నటి వరకు జరిగింది ఏంటంటే, నిన్నటి వరకు ఎవరు యుద్ధం అనే కోణంలో ఎవరు మాట్లాడలేదు. యాక్చువల్లీ ఏప్రిల్ 22న ఆ పెహల్గామ్లో ఆ సంఘటన జరిగినప్పటి నుంచి ఇండియా ప్రతీకారం తీర్చుకుంటుంది, ప్రతీకార దాడులు చేస్తుంది అని మాత్రమే అనుకుంటూ వచ్చాం. సో అందుకు తగ్గట్టుగానే ఇండియా కూడా, భారత ప్రభుత్వం కూడా ఎదురుదాడి ఎట్లా చేయాలి, ప్రతీకారం ఎట్లా తీర్చుకోవాలి, ఈవెన్ ప్రధానమంత్రి గారు కూడా మనకి 2 సందర్భాల్లో బాహాటంగానే పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఏంటి, ఆ ఉగ్రవాదుల్ని ఎక్కడున్నా సరే, ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా సరే వెంటాడి వేటాడి వధిస్తామని చెప్పి ఆయన ఓపెన్గానే స్టేట్మెంట్ ఇచ్చారు. సో భారత ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏమిటో, కర్తవ్యం ఏమిటో అందరికీ తెలిసిపోయింది. అయితే భారత ప్రభుత్వం ఏంటంటే, మిలిటెంట్లు చంపారు కాబట్టి, మన భూభాగంలోకి వచ్చి మిలిటెంట్లు, ఉగ్రవాదులు చంపారు కాబట్టి ఆ ఉగ్రవాదులనే ఏరివేయాలి అని. అయితే ఆ పహల్గాములో దాడికి పాల్పడింది 4, 5, 6 సంథింగ్. వాళ్ళను పట్టుకోవటం ఫస్ట్ ఒక టార్గెట్. వాళ్ళని పట్టుకోవటం కోసం నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ NIA ఆల్రెడీ దాని మీద వర్కౌట్ చేస్తున్నది. అందులో ఒక 2 ఆల్రెడీ పట్టుకోవటం జరిగింది, మిగతా వాళ్ళ కోసం వెంటాడుతున్నారు. సో వాళ్ళు దొరుకుతారు, అదొక పార్ట్. అయితే ప్రధానమంత్రి గారు చెప్పింది ఏంటంటే, వాళ్ళతో పాటు వాళ్ళ వెనక ఉన్న కుట్రదారుల్ని, వాళ్ళని కూడా ఏరేస్తామన్నారు. వాళ్ళ వెనక ఉన్న కుట్రదారులు ఎవరంటే మిలిటెంట్ సంస్థలు, లష్కర్ ఎ తోయిబా అండ్ జైషే మహమ్మద్ లాంటి ఇటువంటి మిలిటెంట్ సంస్థలు. వీటన్నిటికీ పాకిస్తాన్ కొమ్ముగాస్తున్నది. అసలు గొడవంతా ఇది. పాకిస్తాన్ ఎందుకు తెర మీదకి వస్తున్నది అంటే, ఈ టెర్రరిస్టులు అందరినీ పాకిస్తాన్ పెంచి పోషిస్తూ, వాళ్ళ భూభాగంలో ఉంచుకుంటూ, వాళ్ళకి ఆశ్రయం ఇస్తూ, వాళ్ళకి రక్షణ ఇస్తూ, వాళ్ళకి ఆయుధాలు సరఫరా చేస్తూ ఏమంటే మన మీదకి ఎగదోస్తున్నది. జమ్మూ కాశ్మీర్లో అశాంతిని ప్రేరేపించడం ఉద్దేశం. సో ప్రధానమంత్రి గారి మాట ప్రకారం ఆ కుట్రదారులను కూడా లక్ష్యంగా చేసుకోవాలి. అంటే ఎవరు? పాకిస్తాన్. అల్టిమేట్గా అంటే పాకిస్తాన్ భూభాగంలో ఉన్న వీళ్ళందరినీ ఏరేయాలి. సో అది దాడి, ప్రతీకార దాడి, అంతవరకే. ఇక పాకిస్తాన్ పౌరులు కానీ, పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ పాలకులు, అట్లాగే పాకిస్తాన్ ఆర్మీ, వీళ్ళెవరూ టార్గెట్ కాదు. సో వీళ్ళకి భారత ప్రభుత్వానికి చాలా క్లారిటీ ఉంది వాళ్ళ కర్తవ్యం ఏమిటి అనేది. అందులో భాగంగానే నిన్న మంగళవారం అర్ధరాత్రి, అంటే నిన్న తెల్లవారుజామున 1:30 ప్రాంతాల్లో దాడి చేశారు. ఏమంటే దాదాపు 9 టార్గెట్స్ ఈ లష్కర్ ఎ తోయిబా అండ్ జైషే మహమ్మద్ ఆ మిలిటెంట్ స్థావరాల మీద దాడులు చేశారు. దాదాపు 25 నిమిషాలు, ఒక 100 మంది దాకా చనిపోయినారు. నిన్నైతే 80 మంది అని వచ్చింది, కానీ ఇవాళ ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది ఢిల్లీలో. అందులో రాజ్నాథ్ సింగ్ వీళ్ళు చెప్పారు, అపోజిషన్ వాళ్ళకి 100 మంది చనిపోయినారు నిన్న మనం చేసిన దాడుల్లో అని. సో అధికారికంగా 100 మంది చనిపోయినట్టు, ఏది ఆ మిలిటెంట్స్ అది. అయితే అక్కడ ఆ మసీద్లో కూడా వదిలిపెట్టకుండా అటాక్ చేశారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ మినిస్టర్, పాక్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ మాట్లాడడం జరిగింది. అంటే అలాంటి దాడులు చేయకూడదు అని అంటారా ఏంటి దాని ఉద్దేశం? అంటే యాక్చువల్లీ పాకిస్తాన్ చేసే ప్రచారంలో కొంత దుష్ప్రచారం ఉన్నది, కొంత ఫేక్ ప్రచారం ఉన్నది, నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, పాకిస్తాన్ ఒక వ్యూహం ప్రకారం
ఈ మిలిటెంట్స్ వాళ్ళని ఈ మదర్సాల్లో ప్రార్థనా మందిరాల్లో వాళ్ళని దాచిపెడుతున్నది. అంటే ప్రార్థనా మందిరాలు మసీదుల్లో వాళ్ళని ఉంచడం వల్ల ఏంటంటే మసీదుల మీదకి దాడి చేయడానికి రారు అని, వస్తే వాళ్ళకి ఒక కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది చేతిలో, మా ప్రార్థనా స్థలాల మీద, మా మత దేవాలయాల మీద, ఆలయాల మీద దాడులు చేస్తున్నారు అని చెప్పి అంతర్జాతీయ సమాజానికి చెప్పుకోవటానికి వాళ్ళకి ఒక ఎలివి దొరుకుతుంది. అందుకోసం వీళ్ళందరినీ కూడా మదర్సాల్లో వాళ్ళకి ఆశ్రయాలు ఇవ్వటము, అట్లాగే మసీదుల్లో ఆశ్రయాలు ఇవ్వటం జరుగుతున్నది. దానికి తగ్గట్టుగానే మరి మిలిటెంట్స్ని చంపాలంటే వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి దాడులు చేయాలి. సో న్యాచురల్గానే వాళ్ళు అటువంటి ప్రచారం చేస్తుంటారు. మరి అలాంటప్పుడు నార్మల్ పీపుల్ కూడా మసీదులకు వెళ్ళే అవసరాలు ఉంటాయి, వెళ్తూ ఉంటారు కదా. ఎస్, ఉంటారు. కానీ మనం నిన్న జరిగింది అయితే ఏంటంటే కేవలం మిలిటెంట్ సంస్థలు ఉన్న స్థావరాలనే కొట్టింది, మసీదులు జరిగిపోలేదు. వాళ్ళు దుష్ప్రచారం, నకిలీ ప్రచారం చేస్తున్నారు తప్ప. నిన్నైతే మన ఇండియా మొత్తం 9 టార్గెట్స్ మీద దాడి చేసింది. ఏమండి, సుఖోయ్ యుద్ధ విమానాలు, ఈ స్కాల్ప్ విమానాలు, ర్యాకెట్, మన క్షిపణులు ప్రయోగించింది. అవన్నీ కూడా కేవలం మిలిటెంట్స్ మీదనే టార్గెటెడ్. ఒక సివిలియన్స్ ఒక్కడు కూడా చచ్చిపోయినట్టు ఈవెన్ పాకిస్తాన్ కూడా ఏమీ క్లెయిమ్ చేయలేదు. కాకపోతే ఈ సరిహద్దుల్లో ఈ ఎల్ఓసి ఎమ్మడే ఈ కవ్వింపు చర్యలు, వాళ్ళు తుపాకులతో పేల్చటాలు, వీళ్ళు ఎదురు కాల్పులు జరపటాలు, వీళ్ళల్లో మన ఇండియన్స్ కూడా నిన్న ఒక 25 మంది వరకు చనిపోయినారు, ప్లస్ వాళ్ళు కూడా చనిపోయినారు. ఇది సివిలియన్స్ యాంగిల్. బట్ పాకిస్తాన్ భూభాగంలోకి మన యుద్ధ విమానాలు వెళ్ళి టార్గెట్ చేసిన చోట ఎక్కడ సివిలియన్స్ కానీ, ఆర్మీ అంటే జవాన్లు కానీ, మిలిటరీ వాళ్ళు కానీ చనిపోలేదు. వాళ్ళ ఆర్మీ వాళ్ళు కూడా ఇక్కడ చనిపోలేదు. అయితే ఈరోజు ఏంటంటే దానికి ప్రతీకారంగా పాకిస్తాను ఇవాళ దాదాపు ఇండియాలో ఉన్న ఒక 15 సిటీస్ని టార్గెట్ చేసుకుంది. ఆ 15 సిటీస్ అంటే అంత బోర్డర్, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ అండ్ పంజాబ్ రాష్ట్రం, పంజాబ్ అండ్ గుజరాత్ బోర్డర్స్, మొత్తం 15 సిటీస్ని టార్గెట్ చేయబోయి వాటి మీదకి దాడులకి పంపిస్తే, క్షిపణులు వేయబోతే ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వాటిని ఆకాశంలోనే రిటార్ట్ చేసేసారు. రైట్, వాళ్ళు కూడా ట్రై చేశారు, ఇవాళ చేశారు. అందుకనే ఆపరేషన్ సింధూర్ 2 ఎప్పుడు అంటే మొదలైంది ఆల్రెడీ. స్టార్ట్ అయిపోయింది. ఇటు మలుపు తిరిగిపోతుంది మళ్ళీ. ఇప్పుడు మరి సింధూర్ 2 స్టార్ట్ అవుతుందని అంటారా? ఇప్పుడు యాక్చువల్లీ అదే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నిన్నటి వరకు జరిగింది యుద్ధం కాదు. మొన్న పాకిస్తాన్ దాడి చేసి, మొన్న మిలిటెంట్స్ అక్కడ పహల్గామ్లో చంపారు 26 మందిని, మన వాళ్ళని. దానికి ఎదురు దాడి చేసి ఆ మిలిటెంట్ చంపాలనుకునేది భారత వ్యూహం. నిన్న అది చేసింది. ఇది పాకిస్తాన్ భూభాగంలో ఉన్న 9 టార్గెట్స్ని కొట్టింది. అది ప్రతీకారం తీర్చుకున్నది అంతే, అంటే దాడి చేసింది అంతే. అది దాడి వరకే. అయితే ఈరోజు మళ్ళీ పాకిస్తాన్ ఎదురు దాడి చేయకపోతే మళ్ళీ వాటిని భారత ప్రభుత్వం తిప్పికొట్టింది ఆకాశంలోనే. సో ఇప్పుడు ఫేజ్ 2, సింధూర్ ఫేజ్ 2 మొదలైంది. యుద్ధం, దీన్ని మనం యుద్ధం అని చెప్పి ఇప్పుడు అధికారికంగా వాడుకోవచ్చు. సో ఇప్పుడు వార్ అన్న టైటిల్, ఇప్పుడు యుద్ధం మొదలైనట్టు అనమాట. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ.